నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. ఉన్నత విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు పొందవచ్చని ఎమ్మెల్సీ రష్ ఆసుపత్రి అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన జర్నలిస్టుల పిల్లలకు ప్రతిభా పురస్కారాలను ఆదివారం నాడు అందజేశారు. మొత్తం 27 మంది విద్యార్థులకు నగదుతో కూడిన ఈ అవార్డులను ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్య పట్ల ప్రతి ఒక్కరూ ఇష్టాన్ని పెంచుకోవాలన్నారు. చిన్నతనం నుంచి లక్ష్యాన్ని ఉంచుకుని చదవాలని చెప్పారు. ఆ లక్ష్యానికి అనుగుణంగా కష్టపడి ఉన్నత చదువుల వైపు అడుగులు వేయాలన్నారు. గురువులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడంతో పాటు మీ జీవితానికి రాచబాటలు వేసుకోవాలంటే అది చదువుతోనే సాధ్యమవుతుందన్నారు. గడిచిన 4 ఏళ్లుగా జర్నలిస్టుల పిల్లలకు ప్రతిభా అవార్డులను అందించడం సంతోషంగా ఉందన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ మురళి, బాలచంద్ర మాట్లాడుతూ జర్నలిస్టు పిల్లలను ప్రోత్సహించాలని, విద్యతో కలిగే ప్రయోజనాలను తెలియజెప్పాలన్న సత్సంకల్పంతోనే ఈ అవార్డుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలను అభినందించడం ద్వారా వారిలో మరింత ప్రేరణ తీసుకురావచ్చన్నారు. ఇలాంటి అవార్డులతో రేపటి తరం విద్యార్థులు ఆదర్శంగా తీసుకుంటారన్నారు. చదువు వైపు మరింతగా ప్రేరేపించాలన్న ఉద్దేశంతోనే ఈ అవార్డులను కొనసాగిస్తున్నామన్నారు. నగదు అవార్డులను ఇచ్చేందుకు ముందుకు వచ్చిన డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంకు ప్రెస్ క్లబ్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులను నగదుతో పాటు జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు లావణ్య కుమార్, జాయింట్ సెక్రటరీ జగదీష్, విజయ్ యాదవ్, ఈసీ మెంబర్లు చంద్రమోహన్, బాలయ్య, కోఆప్షన్ సభ్యులు పులుగూరు శ్రీనివాసులు, సీనియర్ జర్నలిస్టులు, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా పాత పద్ధతి 30 ఏళ్ళ నుంచి వారికి అలాగే కార్యదర్శి రెగ్యులర్ కార్యదర్శి చేసేది బాల సాక్షి గారు, బాలగారు, అలాగే లావణ్య గారు, అలాగే చంద్రమోహన్ గారు, అలాగే భరత్ గారు, ఇక్కడున్న అందరూ పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు. అలాగే వచ్చేసిన విద్యార్థులకి, అలాగే తల్లిదండ్రులకి కూడా నమస్కారం. అంటే నాకు ప్రెస్తో ఉన్న సంబంధాలు 40 ఏళ్ళ నుంచి మంచి ఉంది. ఈరోజు నేను ఒక డాక్టర్గా జిప్మర్ నుంచి తిరుపతి వచ్చి హాస్పిటల్ చేరాను. అప్పటి నుంచి ఈరోజు మన రష్ హాస్పిటల్ అభివృద్ధికి చాలామంది మా ప్రెస్ సోదరులు సహకరించారు, దాన్ని అభివృద్ధి పరిచారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. రెండోది, ప్రెస్ అంటే ఈరోజు సమాజంలో ఏదున్నా కానీ ప్రశ్నించే గొంతు అని అన్నారు. ప్రెస్ లేకుండా సమాజం పురోగతి ఉండదు. సమాజాన్ని నడిపించేది కీలకమైన వాటిలో ప్రెస్ ముఖ్యమైనది, అందులో విలేకరులు. అలాగే ఈరోజు ప్రెస్ అంటేనే ముఖ్యంగా పరుగు, ఎప్పుడు స్ట్రెస్తో పరిగెత్తుంటారు. కాబట్టి ఈరోజు ఉదయాన్నే పేపర్ న్యూస్ చూస్తున్నామంటే అంత బాగా దాన్ని తీసుకురావడం జరుగుతుంది. అందువల్ల వాళ్ళ పిల్లలకి కూడా రష్ హాస్పిటల్ తరఫున ఒక ప్రోత్సాహం ఇవ్వాలని అడిగిన వెంటనే అధ్యక్షులు, కార్యదర్శి నేను చేయడానికి ఒప్పుకున్నా. నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా తప్పకుండా చేయాలి అనేది ఒప్పుకున్నాను. ముఖ్యంగా పేరెంట్స్ నేను చెప్పదలుచుకుంది ఏంటన్నా, మీకు అతి పెద్ద ఆస్తి, ఒక పెట్టుబడి అంటే మీ పిల్లల చదువు మీద పెట్టే పెట్టుబడి. మీరు ఇవ్వగలిగింది ఏది కాదు, బంగ్లాలు కాదు, వాళ్ళకి కోట్ల రూపాయలు కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, కానీ మీరు ఇచ్చే చదువు వాళ్ళ జీవితాన్ని ఎక్కడో నిలబడుతుంది వాళ్ళ సమాజం. కాబట్టి ఇల్లు కొనాలా, కారు కొనాలా ఏది కాదు ముఖ్యం, పిల్లల చదువుకున్న ఆస్తి ఒకటి మీరు వాళ్ళకి ఇచ్చేదంటే వేరే లేదని నెగటివ్. ఎందుకంటే నేను మా నాన్నగారు 8వ తరగతి చదువుకున్నారు. ఇదే ఒక ఆయన వ్యవసాయదారుడు, నేను చదువుకున్నాను. మా స్కూల్లో చెట్లుగా చదువుకున్నాం. మాకు స్కూల్ పడిపోయింది, చిత్తూరు రామకృష్ణ స్కూలు. కానీ
ఎందుకు చెప్తున్నాను ఇదంటే మీ ఇక్కడ ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవచ్చు. నేను గవర్నమెంట్ స్కూల్లో చివరిగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. నేను 77లో మెడికల్ కాలేజ్లో ఇక్కడ ఎస్ మెడికల్ సీట్ తెచ్చుకున్నా. తర్వాత 82లో ఇక్కడ ఎంఎస్ సీట్ తెచ్చుకున్నా. తర్వాత జిప్మర్లో ఆల్ ఇండియన్స్లో ఒకటే సీట్లు నేను టాపర్గా నిలిచాను 90లో. నేషనల్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ వచ్చింది. ఆల్ ఇండియా టాప్ కాదు, జిప్మర్లో సీట్ రా. ఎందుకంటే ఒక గవర్నమెంట్ కాలేజ్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కూడా ఎంత దూరం ఎదగవచ్చు అనడానికి మీకు చెప్తాను. పెద్ద దానికి కార్పొరేట్ స్కూల్స్ అవసరం లేదు. యాడ్లు చూస్తుంటాం, ఇది అదేం అవసరం లేదు. మీరు చదువుకుంటే మీ బుర్ర అనేది, మెదడు అనేది మనకు 110 ఉంటుంది ఐక్యూ. అది గర్భంలో ఉన్నప్పుడు డిసైడ్ అయిపోతుంది. కానీ ఇవన్నీ మిగతాన్ని సోషల్. మీరు ఇప్పుడు బాంబేలో ఉన్న చైల్డ్కి, ఢిల్లీలో ఉన్న చైల్డ్కి, పచ్చికాపంలో ఉన్న చైల్డ్ కొంచెం తేడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ సర్కమ్స్టాన్స్. అందుకే మీ పేరెంట్స్ కూడా మంచి స్కూల్లో చదువుతున్నారు. ఎందుకంటే మీకు ఆ వాతావరణం బాగుంటుంది. అది కూడా ఇంపార్టెంట్. దానివల్ల మార్పు వస్తుంది. మన ఢిల్లీలో ఉన్న స్టూడెంట్తో మనం పోటీ పడాలంటే కష్టమే, కొంత తప్పు. కానీ మీరు చదువుకుంటే మీకేం కావాలో మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. మీ పేరెంట్స్ చేయొచ్చు. మీ గౌరవం పెరుగుతుంది. సమాజం మీ గౌరవం పెరుగుతుంది. కాబట్టి మీరు మీ గౌరవం పెరగాలన్నా, మీకు అన్నీ మీరు సాధించాలన్నా, మీ పేరెంట్స్ మీరు మరే గౌరవం తేవాలన్నా, సొసైటీలో మీరు మీ చదువు అనేది మీకు ఉపయోగపడుతుంది, 10 మందికి కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల చాలా మంచి ఈరోజు మార్కులు తెచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా వాళ్ళకి అభినందన తెలుపుకుంటూ ఇంకా ముందుకెళ్ళాలి. సక్సెస్ హ్యాస్ నో ఫుల్ స్టాప్. సక్సెస్ హ్యాస్ ఓన్లీ కామన్. రోజు పాడాలి. మీరు పాట పడితే దానివల్ల మీ నైపుణ్యత పెరుగుతుంది. నేను రాత్రి 3 గంటలకే లేచి చదువుతాను. ఇప్పుడు మాకు తెలియదు, నేను 5 గంటలు లేచి చదువుతాను. ఎందుకు చదువుతానంటే చదివే మన నైపుణ్యత పెంచుతుంది. అట్లాగా నేను వచ్చినప్పుడు ఒక్క కోత ఆపరేషన్ చేసేవాడిని. ఇప్పుడు ల్యాప్టాప్ చేస్తున్నాం, లేజర్ చేస్తున్నాం, అన్ని టెక్నాలజీ మారుతుంది. మీరు ఎప్పుడు కానీ జీవితం అంతా చనిపోయేదాకా ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటామంటే దానివల్ల మీకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీరు డిఫరెంట్గా ఉంటారు. కాబట్టి చాలా చదువు అనేది చాలా విలువైనది, చాలా ముఖ్యమైనది. ఈ పిల్లలు ప్రోత్సహించిన తల్లిదండ్రులు ముఖ్యంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, వాళ్ళకి అభినందనలు చెప్పుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు నాన్న కూడా పాలు పంచుకోవడానికి ప్రెస్ క్లబ్ అవకాశం ఉంది. వాళ్ళకి కూడా మరోసారి పిల్లలు చెప్పుకుంటూ, తప్పకుండా ముఖ్యంగా ఆరోగ్యశ్రీలో రక్ష హాస్పిటల్ని ప్రెస్ హాస్పిటల్ అంటారు. చాలామంది వస్తుంటారు, చాలా మెడికల్ క్యాంపులు చేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమం ఇలాగే నిర్వహించగలని, మీరందరూ ఇంకా 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 పై ఎదగాలని, మంచి మార్పు ఇంకా తెచ్చుకోవాలని ఆ దేవదేవుని ప్రార్థించి మీకు అన్ని శుభాకాంక్షలు. కనపరిచిన మన జర్నలిస్ట్ పిల్లలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రతిభా పురస్కారాలను అందించాలని ప్రెస్ క్లబ్ కమిటీ నిర్ణయించింది. ఆ మేరకు విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో స్కాలర్షిప్ను ఇవ్వాలన్న అడిగిన వెంటనే మన ఎమ్మెల్సీ గారు, రష్ ఆసుపత్రి అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం సారు ముందుకొచ్చారు. ముందుగా వారికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ అవార్డు ఇప్పుడు 4వ సంవత్సరం. ఇది ప్రతి ఇయర్ విద్యార్థులను ప్రోత్సహించాలి, అందులో జర్నలిస్ట్ పిల్లలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి ఇయర్ సారే ముందుకొచ్చి అవార్డులు ఇస్తున్నారు. వారికి మరొకసారి ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పబ్లిక్ పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన మీ అందరికీ ఆలస్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ అవార్డులు ఎందుకు 20 రోజుల ముందే ఇచ్చుండాల్సింది. ప్రెస్ క్లబ్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదగాలని, ఇలాంటి అవార్డులతో మంచి చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని ఆశిస్తున్నాము. ఈ అవార్డులకి విచ్చేసిన ముఖ్య అతిథి డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం సార్కి, అలానే విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు. ముందుగా ఈ కార్యక్రమం ఉద్దేశించి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మురళి గారు మాట్లాడతారు. పాత్రికేయ పిల్లలకి ప్రతి ఏటా కూడా ఈ విద్యా ప్రోత్సాహకాలు, అంటే మెరుగైన మార్కులు సాధించిన పిల్లలకు, ఒక ఉత్తమ మార్కులు సాధించిన పిల్లలకు ఇట్లాంటి ప్రోత్సాహాలు గత 5 ఏళ్లుగా ప్రెస్ క్లబ్ తరఫున కొనసాగిస్తూనే వస్తున్నాం.
ఆ పరంపరలో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాం. ఇప్పుడు కానీ ప్రోత్సాహం అనేది ఒక కొత్త ఊపిరిస్తుంది. ఆ ప్రోత్సాహం ఏ రూపంలో ఉన్నా కూడా అది చాలా ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. మరిన్ని విజయాలు చేకూర్చుకునేందుకు, మరిన్ని విజయాలు దక్కేందుకు ఒక అవకాశం కల్పిస్తుంది. ఈవేళ పాత్రికేయ పిల్లలుగా మీరు ఇంత మంచి మార్పులు తెచ్చుకోవడం ప్రెస్ క్లబ్ తరఫున, మీడియా తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం, అభినందనలు తెలుపుతున్నాం. మీరు మరింత మెరుగ్గా ఈవేళ మెరుగైన మార్పులు సాధించే పిల్లలు ఫ్యూచర్లో మీరు ఫర్దర్ అంటే ఇప్పుడు ఇంటర్కి వెళ్ళబోయే వాళ్ళు కానీ, ఇంటర్ నుంచి డిగ్రీ, బీటెక్, అట్లాగే ఎంబీబీఎస్ అట్లా వెళ్ళే పిల్లలకు కానీ ఒక కొత్త ఊపిరి ఇది. అంటే మీరు అందుకు ఎక్కడైనా సరే మంచి మార్కులు సాధిస్తే మనకు గుర్తింపు ఉంటుంది అని మీరు అందరూ తెలుసుకోవాలి. ఎక్కడైనా సరే అంటే ఎప్పుడు కానీ సమాజంలో ఎవరికైనా మంచి మార్కులు సాధించడం అంటే బాగా చదవడం, బాగా చదివే వాళ్ళకి ఎప్పుడు గుర్తింపు ఉంటుంది. ఇదొక్కటి మనం మీ పిల్లలుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. పేరెంట్స్ కూడా, పాత్రికేయ పేరెంట్స్ కూడా కొత్తగా మిత్రులకు చెప్పేది ఏం లేదు. ఏటా కూడా మనం ఇస్తూ ఉన్నాం. మీ పిల్లల్ని మరింతగా ప్రోత్సహించండి. ఈ మార్కులు ఎక్కువ మంది, ఇవాళ 25 మందికి వచ్చింది, ఇది కాదు, ఇట్లాంటి మార్కులు ఒక 100 మందికి రావాలి. అట్లా మనలో ఇంకా కాంపిటీషన్ పెరగాలి. అంటే 90% అండ్ అబో ఒక 100 మందికి వచ్చే రోజు మాత్రం ఎదురు చూస్తూ ఉంటాం. ఏదేమైనా సరే మీకు అందరికీ సుపరిచితమే రసు సుబ్రహ్మణ్యం సారు నిజంగా మీడియాకి అత్యంత ఆత్మీయులు. ఆయన మీడియాలో ఒకరు. చాలా ఏళ్ళుగా ఏ కార్యక్రమం అనుకున్నా ప్రెస్ క్లబ్ తరఫున నేనున్నా అంటూ ముందుకు వచ్చి ఆయన ఇస్తారు. ఆయనకి వ్యక్తిగతంగా ఏ సమస్య ఉన్నా, రాజకీయంగా ఏ సమస్య ఉన్నా, లేదా హాస్పిటల్ పరంగా ఆర్థిక ఇబ్బంది ఉన్నా, ఏమున్నా అవేవి లెక్క పెట్టరు. మీడియా అవసరము. పాత్రికేయులు, వారి పిల్లలు, వారి కుటుంబ సభ్యులు అంటే ఒక వైద్యం అందించడమే కాదు, ఇట్లాంటి ఆర్థిక పరమైన విద్యా ప్రోత్సాహకాలు అందించడానికి కూడా ఏమాత్రం వెనుకాడిన వ్యక్తి సార్ సుబ్రహ్మణ్యం సారు. ఆయనకి మీ అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు అనన్య శర్మ ఉప్పలధడియం. పిల్లల్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరము కూడా తిరుపతి మీడియా వాళ్ళు ఇలాంటి ఎన్నో సన్మాన కార్యక్రమాలని చేపడుతున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం ఈ రోజున నన్ను సన్మానించినారు. సో నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలని మరెన్నో ప్రతి సంవత్సరం కూడా చేపట్టాలని కోరుకుంటున్నాను. నాకు సిబిఎస్ఈ దాంట్లో మంచి మార్కులు సాధించాను. అందుకు నన్ను ఈ రోజున సన్మానించుకున్నారు. ధన్యవాదాలు. నన్ను ప్రోత్సహించిన తల్లిదండ్రులకి, గురువులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు రితీశ్వరు. నేను ఎస్జిఎస్ స్కూల్లో 10th క్లాస్ చదువుకున్నాను. నా 10th క్లాస్లో 509 మార్క్స్ వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ మార్క్స్ రావడం వలన మా పేరెంట్స్ అనేవాళ్ళు బాగా ప్రోత్సహించారు. మా టీచర్లు కూడా చాలా బాగా ప్రోత్సహించారు. అందువల్ల నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. నేను దీంతోనే కాకుండా ఇంకా ఎంసెట్లో కానీ, జేఈఈ మెయిన్స్లో కూడా మంచి మార్క్స్ సాధిస్తానని కోరుకుంటున్నాను. నువ్వు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు నాన్న? ఇంజనీర్ కావాలనుకుంటున్నాను సార్. జిల్లా వ్యాప్తంగా ఈ నెల జూలై 10వ తేదీన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వేడుకగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ను నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది విద్యాశాఖ తరపున మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జూలై 10వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సత్యసాయి జిల్లాలో నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఇన్ఛార్జి మంత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, సర్పంచ్ మొదలుకుని ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారని పేర్కొన్నారు. పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధన నుంచి విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ఈ సమావేశం నిర్వహించడం ద్వారా పాఠశాల విద్యాపరమైన పనితీరు, మౌలిక సదుపాయాలు, కార్యాచరణ ప్రణాళిక తెలుసుకుని తద్వారా ముందడుగు వేయవచ్చని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి పాల్గొన్నారు. స్టేట్ గవర్నమెంట్ ద్వారా PTM 2.0 పేరెంట్స్ టీచర్ మీటింగ్ డేట్ 10 జూలై ఈ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈరోజు సెక్రటరీ గారు మరియు కమిషనర్ అగ్రికల్చర్, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ద్వారా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. పేరెంట్స్ టీచర్ మీటింగ్ చిత్తూరు జిల్లాలో ప్రతి ప్రభుత్వ పాఠశాల మరియు ప్రైవేట్ స్కూల్స్లో కూడా జరగాలి.
ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో జరగాలి, హై స్కూల్స్లో జరగాలి, జూనియర్ కాలేజ్లో జరగాలి. ఈ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన గత నెల స్కూల్స్లో పిల్లలు బాగా చదవాలి, స్కూల్స్లో కరెక్ట్గా ఒక వ్యవస్థ నడిపించేయాలి. ఆ సందర్భంగా తల్లిదండ్రి బాధ్యత కూడా ఉంటుంది. తల్లిదండ్రి కూడా తెలియాలి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు. వాళ్ళు టీచర్స్తో కలిస్తే టీచర్స్ కూడా తల్లిదండ్రి ఎట్లా చేస్తున్నారు, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. సో ఈ సందర్భంగా పేరెంట్స్ టీచర్ ఆ ఒక రిలేషన్షిప్ బలం రావాలి, స్ట్రాంగ్ ఉండాలి. ఈ సందర్భంగా ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 ఆర్గనైజ్ చేయబోతున్నాము. సో మండల స్థాయి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వాళ్ళు ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తారు. ప్రజాప్రతినిధులు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీ గారు మరియు ఎమ్మెల్సీలు, సర్పంచ్ అందరూ బేసిక్లీ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క ఆఫీసర్ ఒక స్కూల్కి వెళ్తారు. కలెక్టర్తో, జాయింట్ కలెక్టర్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్ ఆ స్కూల్లో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. చిన్న ఎగ్జాంపుల్, గత పీటీఎం మీటింగ్లో మనం ఒక స్కూల్కి వెళ్ళాం, పాతకోట, వెదురుకుప్పం స్కూల్కి వెళ్ళాం, ఇంకొక 3 స్కూల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రాబ్లం తెలిసినప్పుడు 35 లక్షల వరకు సిఎస్ఆర్ సపోర్ట్ వచ్చింది. సో తర్వాత కొంతమంది ఎల్యుమినీస్ వచ్చారు, సివిల్ సర్వెంట్స్ వచ్చారు. ఆ ఎల్యుమినీ సివిల్ సర్వెంట్స్ తర్వాత కూడా సపోర్ట్ వచ్చింది. వాళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏమైనా ఒక గైడెన్స్ కానీ ఒక రిలేషన్షిప్ డెవలప్ అయింది. సో అదే మనం ఇప్పుడు కంటిన్యూ 2 సంవత్సరాలు కూడా చేయబోతున్నాం. సో నేను టీచర్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మరియు పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు చెక్ చేస్తూనే ఉండాలి మీ పిల్లలు స్కూల్లో ఏం చేస్తున్నారు. మీరు చెక్ చేస్తూనే ఉండాలి, టీచర్స్ వస్తున్నారా లేదా. మీరు చెక్ చేస్తూనే ఉండాలి అక్కడ ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ స్కూల్లో ఉన్నారా లేదా, ఏమైనా డ్రగ్స్ సంబంధించి ఇష్యూస్ ఉన్నాయా లేదా. విమెన్ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. గర్ల్స్ స్టూడెంట్ ఉన్నారు, అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా. ఆ తల్లిదండ్రి బేసిక్లీ ఆలోచన చేస్తే, వెళ్తే, ఇంటరాక్ట్ చేస్తే ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ వ్యవస్థ స్ట్రెంథన్ అవుతుంది. మనకి ఎడ్యుకేషన్లో మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. ఈ సందర్భంగా అందరూ పేరెంట్స్ టీచర్స్ మీట్ అందరూ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలి. ఇది ఎప్పుడు సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయగలుగుతాము, పేరెంట్స్ వస్తేనే. గత సంవత్సరం మనం చూసాము, చాలామంది పేరెంట్స్ వచ్చారు, టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. టీచర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్ షేర్ చేశారు. టీచర్స్ కూడా ఒక ఎంసీపీ కార్డ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏం. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో 9వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాలకు ఆదివారం సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపము రానివ్వకుండా శైవాగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జూలై 7న మొదటి రోజు సోమవారం ఉదయం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, సాయంత్రం కలశ పూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఇందులో భాగంగా జూలై 7న మొదటి రోజు సోమవారం ఉదయం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, సాయంత్రం కలశ పూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. జూలై 8న రెండవ రోజు ఉదయం గ్రంథి పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాల పూజ, హోమం చేపట్టారు. జూలై 9న ఉదయం మహాపూర్ణాహుతి, కలశోద్వాసన, పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ చండికేశ్వర స్వామి వార్లు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
ఓం భూమిర్భూమ్య ప్రాణాదమానత్యంతస్య రుధిరోజనమ్యునాయుధమత్య సుకల్పమగ్రేదత్వపునత్వోద్ది సర్వం జయతి. అంకురాప్రణకమహామంగళకర్మణి ద్వాదశ ఆదిత్య దేవతాభ్యో నమః సంపూజ్య అర్ఘ్యం దత్వా ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడు దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. సహకార వారోత్సవాల సందర్భంగా బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో విరివిగా సభ్యులను చేర్పించాలని టీడీపీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సభ్యులు చిత్రపు హనుమంతరావు పిలుపునిచ్చారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ప్రస్తుతం అమెరికాలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాధికార సమితి సభ్యులు, సొసైటీ పూర్వపు గవర్నింగ్ బాడీ సభ్యులు చిత్రపు హనుమంతరావు ఈ మేరకు సోమవారం ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ స్థాపించి 10 వసంతాలు పూర్తయిన సందర్భంగా సహకార వారోత్సవాల నేపథ్యంలో జూలై 31వ తేదీలోపు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో విరివిగా సభ్యులను చేర్పించి సొసైటీ అభివృద్ధికి తోడ్పాటునందించాలని విజ్ఞప్తి చేశారు. జూలై నెలాఖరులోపు సభ్యత్వం తీసుకున్న వారికి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రోత్సాహక బహుమతులు అందజేయడంతో పాటు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని వివరించారు. వారోత్సవాల సందర్భంగా మన బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులందరికీ కూడా బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ స్థాపించి 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సభ్యులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే కేంద్ర కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి మరియు వివిధ బ్రాంచీల్లో పనిచేస్తున్న సిబ్బందికి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ప్రప్రథమంగా బ్రాహ్మణ్ కార్పొరేషన్ 2015లో స్థాపించి దాని ద్వారా బ్రాహ్మణుల ఆర్థిక అవసరాల కోసం బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 30 కోట్లతో ప్రారంభించి నేడు 180 కోట్లతో వ్యాపార రంగంలో దినదిన ప్రవర్ధమానమవుతూ 17 బ్రాంచీలతో సేవలు అందిస్తున్నటువంటి ఈ కోఆపరేటివ్ సొసైటీని మరింత బలోపేతం చేయడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని బ్రాహ్మణ సభ్యులందరూ కూడా సభ్యులుగా చేరి సమస్త పురోభివృద్ధికి అభివృద్ధికి సహకార అందించాలని కోరుకుంటూ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటికి 8,000 మంది సభ్యులుగా ఉన్నారు. మరియు ఇంకా ఎక్కువ మందిని చేర్పి ఈ సంస్థను బలోపేతం చేయించడంలో ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని బ్రాహ్మణ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు అందరూ కూడా చొరవ చూపి సభ్యుల్ని ముమ్మరంగా చేర్పించాలని కోరుకుంటూ, ఈ సహకార వారోత్సవాల సందర్భంగా ఈ నెల 31 తేదీలోపు కొత్తగా సభ్యులుగా చేరిన వారందరికీ కూడా ఆగస్టు 15వ తేదీన వారికి
సన్మాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున విరివిగా సభ్యులను చేర్చవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి సహకార వారోత్సవాల సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు చిత్రపు హనుమంతరావు, రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు మరియు పూర్వపు కోఆపరేటివ్ సొసైటీ గవర్నింగ్ బాడీ సభ్యులు. శయన ఏకాదశి నాడు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో పాల్గొంటే విశేష పుణ్యఫలం సిద్ధిస్తుందని అర్చకులు కెఆర్ గోవిందరాజన్ తెలియజేశారు. అప్పలాయగుంటలోని శ్రీ సుదర్శన యోగ నరసింహ మందిరంలో ఆదివారం సాయంత్రం శయన ఏకాదశిని పురస్కరించుకుని సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా శయన ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు నవగ్రహ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వ్రత కథలను భక్తులకు తెలియజేస్తూ స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, హారతులు సమర్పించారు. శాస్త్రోక్తంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు కెఆర్ గోవిందరాజన్, వాసుదేవన్లు మాట్లాడుతూ శయన ఏకాదశి విశిష్టత, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత మాహాత్మ్యం గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అప్పలాయగుంట శ్రీ సుదర్శన యోగ నరసింహ దేవాలయ నిర్వాహకులు రంగనాథన్, లక్ష్మీ రంగనాథన్, భాగవతుల జయలక్ష్మి, లీలావతి, నాగసుధావాణి, శైలజ, ధాత్రి, రాజ్యలక్ష్మి భక్తులు పాల్గొన్నారు. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం సిద్ధచేతన మందారం శ్రీనివాసం హం భజే. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమో నమః. కలియుగములో సాక్షాత్ వైకుంఠమైనటువంటి తిరుమల క్షేత్ర సమీపములో అప్పలాయగుంట యందు ఈరోజు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము అంగరంగ వైభవోపేతముగా భాగవతోత్తముల సమేతముగా శ్రీ సుదర్శన సహిత యోగ నారసింహస్వామి వారి దివ్య సన్నిధిలో ఆచరించడం జరిగినది. ఈరోజు విశేషము ఏమనగా శయన ఏకాదశి, మన యొక్క సాధారణ భాషలో తొలి ఏకాదశి అని సంబోధిస్తూ ఉంటారు. అయితే ఈ శయన ఏకాదశి యందు స్వామివారు యోగ నిద్ర అనేటువంటిది ఉంటుంది. స్వామివారు 6 నెలలు కళ్ళు తెరుచుకొని 6 నెలలు యోగ నిద్రలో ఉంటూ ఉంటారు శ్రీవైకుంఠంలో శ్రీమన్నారాయణుడు. అయితే ఈరోజు శయన ఏకాదశి సందర్భం ఏమంటే స్వామివారు ఈ రోజు నుండి 6 నెలల వరకు, అంటే వైకుంఠ ఏకాదశి వరకు శయనంలో అనగా యోగ నిద్రలో ఉంటారన్నమాట. కావున ఈరోజు ఎంతో విశేషమైనటువంటిది, మహాపర్వదినము. ఈరోజు సాధారణంగా సత్యనారాయణ వ్రతము పౌర్ణమి తిథి యందు, ఏకాదశి తిథి యందు, రవి సంక్రమణ దినముందుగాని ఆచరించాలి అని చెప్పి శాస్త్రము వచనము. ఆ శాస్త్ర వచన ప్రకారముగా ఈనాడు ఇంత మహాపర్వదినమైనటువంటి శయన ఏకాదశి నాడు ఈ అందరం కలిసి వ్రతము ఆచరించుట ఎంతో సంతోషకరమైన విషయము. ఈరోజు వ్రతం ఆచరిస్తే మోక్షము కలుగుతుంది అని శాస్త్రవచనము. కేవలం ఈ రోజే కాదు, ఇటు ఏ ఏకాదశి నాడు కానీ, ఏ పౌర్ణమి తిథి నందు కానీ, ఏ రవి సంక్రమణ దినము నాడు కానీ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరిస్తే మోక్షము కలుగుతుంది అని స్కాంద పురాణంలో వివరించి ఉన్నారు. ఓం నమో నారాయణ. బీసీలంటే వెనుకబడిన తరగతులకు చెందిన వారు కారని, ముందుండి నడిపే జనసంద్రమని, వారంతా ఐక్యంగా ఉంటే బీసీల పరిపాలన సుసాధ్యమవుతుందని రెవెన్యూ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, బీసీ మంత్రిత్వ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్, వై సత్యకుమార్, సవితాలు అన్నారు. ఆదివారం తిరుపతి నగరంలోని ఇందిరా మైదానంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం, అంబేద్కర్ పూలే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ భరోసా సభ నిర్వహించారు. ఈ ఆత్మగౌరవ భరోసా సభకు వందలాదిగా బీసీ సంఘాలకు చెందిన వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, ఆనాడు నందమూరి తారక రామారావు బీసీలను ముందుంచి రాజ్యాధికారాన్ని పొందారని, అటు తర్వాత నరేంద్ర మోదీ, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో బీసీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముచిత స్థానాన్ని పొందామన్నారు. ఏపీ కేబినెట్లో కీలకమైన శాఖలు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే నిర్వహించడం ఇందుకు నిదర్శనమన్నారు. బీసీల జీవన ప్రమాణాలు మారడం కోసం ఐక్యతగా ఉండాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ మాట్లాడుతూ, ధర్మవరం నియోజకవర్గంలో పెత్తందారులను కాదని ఓ బీసీ అయిన తనను గెలిపించడానికి తాను కోరుకోపోయినా బీసీ సంక్షేమ సంఘం నాయకులు ధర్మవరానికి వచ్చి తన తరఫున ప్రచారం చేశారన్నారు.
మాజీ ముఖ్యమంత్రి పరామర్శల పేరుతో బల ప్రదర్శనలు చేస్తూ సొంత కార్యకర్తలను చక్రాల కింద నిలిపేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో బీసీ మంత్రులనే మార్చారు గానీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని ఎక్కడా మార్చలేదన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. రిజర్వేషన్లు అమలు చేస్తే అసమర్థులను ప్రోత్సహించడమేనని పార్లమెంటు సాక్షిగా మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అన్నారని గుర్తు చేశారు. బీసీ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ద్వారానే అన్ని రంగాల్లో బీసీలకు సమానత్వపు అభివృద్ధి, గుర్తింపు లభిస్తున్నాయన్నారు. వైసీపీ హయాంలో ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, భౌతిక దాడులకు దిగడం జరిగిందని, నేడు కూటమి పాలనలో రాష్ట్రంలో ప్రజలందరూ స్వేచ్ఛగా ఉన్నారని అన్నారు. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా బీసీల బలోపేతం కోసం టీడీపీ ప్రభుత్వం బీసీ భవన్లను నిర్మించ తలపెట్టిందని, అటు తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దానిని తుడిచివేసిందన్నారు. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య బీసీ నేతలు బీసీల ఆత్మగౌరవ భరోసా సభకు హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు, అంబేద్కర్ పూలే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పరసారత్నం, బీసీ సంఘాల సీనియర్ నాయకులు ఆల్మెన్ రాజు, మాజీ ఎమ్మెల్యే మోహన్, బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజగౌడ్, కార్యదర్శి ఆవులపాటి బుజ్జిబాబు, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, యాదవ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సే మునికృష్ణ, కార్పొరేటర్లు అన్నా అనితా యాదవ్, నరేంద్ర, నరసింహాచారి, మాజీ ఎంపీ వరప్రసాద్, నాయకులు పులుగోరు మురళీకృష్ణారెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన నిర్వాహకులందరూ కూడా ప్రత్యేకంగా దేశంలోనే అతని మార్క్ పెట్టినటువంటి మన్నాళ్ళు సత్యకుమార్ యాదవ్ గారికి, పెద్దలు ఆల్మన్ రాజు గారికి, పెద్దలు జార్జ శ్రీనివాస్ గౌడ్ గారికి, పెద్దలు క్రాంతి కుమార్ గారు, మొహరం పండుగను ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తిరుపతిలో హిందూ ముస్లింల ఐక్యత చాటి మత సామరస్యానికి ప్రతీకగా మొహరం పండుగ నిలిచింది. అత్యంత భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ఉదయం గాలివీధి, చింతకాలి వీధిలో పేర్లను భుజాన మోస్తూ అగ్నిగుండ ప్రవేశం చేశారు. తిరుపతిలోని పురవీధుల గుండా డప్పుల శబ్దాలతో ఊరేగింపు నిర్వహించారు. మొహరం అనగా మామూలుగా ముందుండి ముస్లిమ్స్ నడిపిస్తారు. కానీ చిత్తూరు డిస్టిక్లో తిరుపతి నందు చింతకాయల వీధి నందు హిందువులు మా పూర్వీకుల నుండి ఈ పండుగని మేము భక్తి శ్రద్ధలతో చేస్తూ పూజించుకుంటూ చేస్తున్నాం. ఇది 7 రోజుల పాటు చేస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ డీజీపీ ఆర్పి ఠాకూర్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీనివాసులు వేదికగా వస్తుందిగా కోరుతున్నాము. బిందు ప్రియా గారు మరియు మనోజ్ కుమార్ గారు ఊరు సంఘం అమెరికలో శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రధాన కేంద్రం వద్దకు వచ్చి శ్రీనివాసులు వేదికగా వస్తుందిగా కోరుతున్నాము. తిమ్మన్న గౌరావులు ఊరు బలారి నీ వెల్లిదేరేను ದೇವಸ್ಥಾನ ಗೆಲುವಿರುವ ಪ್ರಧಾನ ಕೇಂದ್ರ ಹತ್ತಿರ ಬರಬೇಕು. ಇಲ್ಲಿ ನಿಮ್ಮ ಎರ್ರಿಸ್ವಾಮಿ ಅವರು ಕಾಯುತ್ತಿದ್ದಾರೆ. ತಿಮ್ಮಣ್ಣ ಗೌಡ ಅವರು ಊರು ಬಲಾರಿ ನೀವೆಲ್ಲಿದ್ದೇನೇನು ದೇವಸ್ಥಾನ ಗೆಲುವಿರುವ ಪ್ರಧಾನ ಕೇಂದ್ರ ಹತ್ತಿರ ಬರಬೇಕು. ಇಲ್ಲಿ ನಿಮ್ಮ ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ నెల 16వ తేదీ వరకు జరగనున్న కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. 2025 వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై 14 గ్రామస్తులకు చెందిన ఆలయ ఉభయదారులతో మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఉభయదారుల పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి ఆలయ ఉభయదారుల సలహాలు సూచనలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉభయదారుల సంఘం అధ్యక్షుడు ఈశ్వర్బాబు, దేవస్థానం మాజీ చైర్మన్లు మోహన్ నాయుడు, జగన్నాథరెడ్డి, మణినాయుడు, మోహన్ రెడ్డి, ఈఈ వెంకటనారాయణ, ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ప్రసాద్, ధనంజయ, ధనపాల్, సూపరింటెండెంట్లు, అర్చకులు, వేద పండితులు, 14 గ్రామస్తుల ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు ఈరోజు ఉభయదారుల సమావేశం జరిగింది. ఈ సమావేశం ముఖ్యంగా రాబోయే బ్రహ్మోత్సవాల్లో ఏర్పాట్ల గురించి చర్చించడం జరిగింది. మన వినాయక చవితి రోజున ధ్వజారోహంతో మన బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. 27/8 నెల నుంచి 16/9 తేదీ వరకు, అంటే 9వ నెల వరకు సుమారు 21 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు మన వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన ఆవరణలో ఘనంగా జరగబోతున్నాయి. ఈ కార్యక్రమాల్లో మనకి వాహనాలు వాళ్ళ ఉభయదారుల గురించి నిశ్చితంగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. కొన్ని మార్పులు, చాలా స్వల్ప మార్పులు చేర్పులు చేసుకొని ఈ కార్యక్రమాల్లో ఘనంగా జరిపించడానికి ఉభయదారుల యొక్క సహకారాన్ని కోరడం జరిగింది. అందరూ కూడా సహకరించి పబ్లిక్ కూడా, భక్తులందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ ఉత్సవాల్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. 27/8 అంటే వచ్చే నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు 21 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. ఆ కార్యక్రమం యొక్క పత్రికలు కూడా, ఆహ్వాన పత్రికలు కూడా డ్రాఫ్ట్ సిద్ధం చేసి ఉభయదారులకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని చూసి చిన్న మార్పులు చెప్పారు. ఆ మార్పుల ప్రకారం వాహనాలు కానివ్వండి, ఒక విశేష పూజల గురించి చిన్న మార్పులు చేసి వాటిని ఫైనలైజ్ చేసుకున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.